స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఆడియన్స్లో. హౌస్లో కూడా కొంచెం రచ్చ ఎక్కువ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా శ్రీజ ఎలిమినేషన్ సంబంధించి ఇంకా తనది అన్ఫెయిర్ ఎలిమినేషన్, రీఎంట్రీ ఇవ్వాలి తను మళ్ళీ హౌస్లోకి అంటూ కూడా ఆడియన్స్ రీల్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సో అసలు ఇప్పుడు బిగ్ బాస్ నెక్స్ట్ ఎలిమినేషన్ ఎట్లా ఉంటుంది, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, అసలు హౌస్లో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది, ఇదంతా కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ ఉన్నారు. హలో రాహుల్ గారు. హాయ్ అండి. సో ఏంటి, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్లో ఏమైనా ఎంటర్టైన్మెంట్ డోస్ పెరిగింది, ఆడియన్స్లో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అనుకోవచ్చా? అనుకోవచ్చు అండి. సో ఎందుకంటే అంతకు ముందు వరకు ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి బయట గేమ్ చూసి వచ్చారు, ఎలా ఆడాలో ఎవరితో ఎలా ఆడాలనే టార్గెట్ పెట్టుకొని వచ్చి ఉంటారు. అండ్ వచ్చిన పర్సనాలిటీస్ అన్నీ కూడా బాగా ఆడే పర్సనాలిటీసే, బాగా వాయిస్ ఉన్న పర్సనాలిటీసే. గౌరవ్ అనే ఒక అతను తప్ప, అతను ఫిజికల్లీ స్ట్రాంగ్ బట్ తెలుగు లాంగ్వేజ్ రాదు కాబట్టి కొంచెం అలా. ఇంకా రమ్య, మోక్ష గురించి మనకు తెలిసిందే, దివ్యల మాదిరి గారి గురించి మనకు తెలిసిందే. అండ్ ఆయిషా జీనత్ అమ్మాయి తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో ఉండింది. 90 days ఉంది, 9th వీక్ ఎలిమినేట్ అయింది. 63 days ఉండింది అమ్మాయి. కమల్ హాసన్ గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేసిన ఏకైక కంటెస్టెంట్, అందుకనే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేసేసారు. సో ఆ అమ్మాయి యాక్చువల్గా మన స్టార్మాలో కూడా ఊర్వశివో రాక్షసివో అనే సీరియల్ చేసింది. యాక్చువల్గా నిఖిల్ హీరోనేదా, మన నిఖిల్ లాస్ట్ సీజన్ విన్నర్ నిఖిల్ హీరో అనమాట దాంట్లో ఆ సీరియల్లో. సో చిన్నో తెలుగు. సో ఆయిషా, దివ్యల మాదిరి, రమ్య, నిఖిల్, గౌరవ్ అండ్ సాయి, శ్రీనివాస్ సాయి మనకు తెలిసిందే. గోల్కొండ హై స్కూల్లో ఉన్నాడు, చాలా సినిమాలు చేశాడు అబ్బాయి హీరోగా. సో ఈ 6 మంది లోపల ఉండే వాళ్ళకి టఫ్ కంటెస్టెంట్స్ అంటే ఆబ్వియస్గా టఫ్ కంటెస్టెంట్సే. వచ్చిన ఫైర్ స్టామ్స్ ఇది చదరంగం కాదు రణరంగం అని ప్రూవ్ చేసుకునే ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది నిన్న మొన్న అంటే సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు జనాలకు అర్థమైపోయింది. ఎందుకంటే నామినేషన్స్ ప్లస్ హౌస్లో వీళ్ళు బయట గేమ్ చూసి వచ్చారు కాబట్టి వీళ్ళ నుంచి మనం ఏం ఇన్పుట్స్ తీసుకోవాలనే ఆలోచన కన్నా కూడా వీళ్ళని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచన ఎక్కువైపోయింది. ఇన్పుట్స్ ఆల్రెడీ ఇస్తున్నారు బయట, మీరంతా చాలా రాంగ్గా పోర్ట్రే అవుతున్నారు, మీరు అసలు మీ రిలేషన్స్ గురించి ఓపెన్గానే మాట్లాడేస్తున్నారు, ఇవన్నీ ఉండకూడదు ఇక్కడ అన్నాక కూడా వాళ్ళు ఇంకా అదే బిహేవ్ చేస్తున్నారు. సో నామినేషన్స్ చూసుకుంటే నిన్న మొన్న నామినేషన్స్ బిగ్ బాస్ చెప్పాడు ఏంటంటే నామినేషన్స్ అన్నీ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చేతుల్లో ఉంటాయి. వాళ్ళకు ఒక బాల్ పడుతుంది, దాంట్లో ఎవరైతే పట్టుకుంటారో ఆ బాల్ తీసుకొని వెళ్ళి ఎవరైతే ముందున్న హౌస్ మెంబర్స్కి వెళ్ళి ఒకరికి ఇవ్వాలి. వాళ్ళు వచ్చి ఇద్దరిని హౌస్ మెంబర్స్లోనే నామినేట్ చేయాలి, వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేయకూడదు. సో వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్టా అని చెప్పి ఎవరి డెసిషన్ అనేది వీళ్ళ చేతిలో ఉంటుంది అన్నారు. సో ఆ ఫస్ట్ బాల్ పట్టుకుంది నిఖిల్ నాయర్ తనుజాకి ఇచ్చాడు. తనుజ వచ్చి సుమన్ శెట్టిని, రాముని నామినేట్ చేసింది. సుమన్ శెట్టి మీరు అసలు ఓపెన్ అప్ అవ్వట్లేదండి, ఆయన క్యారెక్టర్ అలాంటిది, ఆయన షో కోసం అని చెప్పి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఆయన నోట్లో నుంచి మాటలు అవసరం లేకపోయినా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నాను, అందుకని నేను మాట్లాడట్లేదు ఆయన చెప్పాడు. రాముకి చెప్పిన రీజన్ నాకు నిజంగా కరెక్ట్గానే అనిపించింది. బికాస్ తనుజ ఈస్ ప్లేయింగ్ గేమ్. భరణి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్లనే నువ్వు అన్నీ చేసావు, లేకపోతే లేదు. ఒక లేడీస్కి ఏం ప్రాబ్లం ఉందో నాకు కూడా తెలుస్తుంది కదా, నువ్వు సంజన గారికి అన్యాయం చేసావు, భరణి గారికి న్యాయం చేసావు. దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్, దానికి రాము ఒప్పుకోలేదు. బట్ ఎవరైతే నిఖిల్ నాయర్ రాముని సేవ్ చేసి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశాడనమాట. అంటే వాళ్ళ స్ట్రాటజీస్ ఏమున్నాయి ఇక్కడ? రాము అనే అతను కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్, వాడితో నేను గేమ్ ఆడాలి, సుమన్ శెట్టి గారిని ఆడియన్స్ ఓట్స్తో ఎలిమినేట్ చేయాలి అనేది. సో ముందు వీళ్ళకి ఇచ్చిన ఆప్షన్లో కూడా సుమన్ శెట్టినే నిఖిల్ నాయర్ నామినేట్ చేసింది, శ్రీజాక్ చేయలేదు. శ్రీజ టఫ్ కంటెస్టెంట్ అనే చెప్పాడు, శ్రీజాక్ చేసింది ఆయిషా, దివ్యల మాదిరి వీళ్ళు చేశారు కానీ వీళ్ళు చేయలేదు, నిఖిల్ నాయర్ చేయలేదు అనమాట. సో దీన్ని బేస్ చేసుకుంటే స్ట్రాటజీ వాడాడు అక్కడ నిఖిల్ నాయర్, రాముని సేవ్ చేయడంలో ఒక స్ట్రాటజీ వాడాడు. తర్వాత మళ్ళీ బాల్ పట్టుకుంది కూడా మళ్ళీ నిఖిల్ నాయరే పట్టుకున్నాడు, కానీ నిఖిల్ నాయర్ రమ్యకి ఇచ్చాడు. రమ్య తీసుకొని వెళ్ళి ఎవరికైతే నామినేట్ పెట్టాలో వాళ్ళకే పెట్టింది, తీసుకొని వెళ్ళి కరెక్ట్గా రాము చేతిలో పెట్టేసింది.
రాము నేను అడగలేదు కదా, నేను చేయలేదు కదా అన్నాడు. నువ్వు అడగకపోవడం ఏముంది, అది నా స్ట్రాటజీ నాది అని చెప్పింది. సో ఆ నామినేషన్స్ అన్నీ మనం జనాలు చూసేసాం, కానీ బట్ ద పాయింట్స్ ఆర్ వ్యాలిడ్ దిస్ టైం. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తోంది బయట నుంచి వచ్చిన పాయింట్స్. రీతు పవన్ మధ్య ఉండే రిలేషన్, సంజన ఇమాన్యుల్ మధ్య ఉండే రిలేషన్, తనూజ దివ్య అండ్ భరణి మధ్య ఉండే రిలేషన్, అండ్ తనూజ కళ్యాణ్ ఉండే, ఇవన్నీ కూడా హౌస్లో ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు నామినేట్ చేసేటప్పుడు తడపడుతున్నారు. నేను రాము కూడా అదే చేశాడు. కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి చెప్పడానికి, వాళ్ళిద్దరు పాయింట్స్ కరెక్ట్గా చెప్పలేదు రాము. పవన్కి ఏంటంటే నువ్వు ఆమె మాట విని ఇచ్చేసేసావని చెప్పాడు, కానీ పవన్ అసలు హెడ్ ఫేస్ అంతా టర్న్ ఇచ్చుకున్నాడు ఆ బెలూన్ టాస్క్లో, ఏదైతే బిగ్ బాస్ క్యాన్సిల్ చేసిన టాస్క్లో. ఖచ్చితంగా వీళ్ళకి వైల్డ్ కార్డ్స్కి భయపడుతున్నారు. భయపడడం అనేది ఫేస్లోనూ వాళ్ళ మాటల్లోనూ తెలిసిపోతుంది. కొంచెం సైడ్ అయినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రాక్ అనేది ఇప్పుడు వాళ్ళ నుంచి బయట ఓకే మనది ఇట్లా నెగిటివ్ పోతుంది, ఈ నెగిటివ్ పోతున్నప్పుడు మనం దాన్ని ఎట్లా పాజిటివ్గా మార్చుకోవాలి, మనం వాయిస్ రైస్ చేస్తేనే అది పాజిటివ్ అవుతుంది. వాళ్ళు చెప్పిన దానికి ఒప్పేసుకున్నట్టుగా అయిపోవడము జరిగింది. నిన్న రాము వచ్చి రీతుని పవన్ని ఆ బెలూన్ టాస్క్ మీద నామినేట్ చేయడం, రమ్య మోక్ష స్ట్రాటజీ వాడేసి నేను పవన్ని నామినేట్ చేస్తున్నాను, రీతుని సేవ్ చేస్తున్నాను అని చెప్పింది. పవన్ చెప్పిన రీజన్ ఏంటి అంటే నీకు కండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదు, అన్ని విషయాల్లో నీకు బుద్ధి వాడవు నువ్వు అని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీనికి ముందు ఈ అమ్మాయి చాలా బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చింది. కళ్యాణ్ని పట్టుకుని అమ్మాయిలు పిచ్చోడు అని. అమ్మాయిల పిచ్చోడు అనడం కన్నా అమ్మాయిలతో కొంచెం చనువుగా మూవ్ అవుతున్నాడు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా అని చెప్పుంటే బాగుండేది. ఇట్స్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. అమ్మాయిలు పిచ్చోడు అంటారు, నేను కాలు కింద వేసి తొక్కేస్తాను అనడం. మనం బయట మాట్లాడుకున్నట్టు ఇక్కడ మాట్లాడితే జనాలకు అది నచ్చదనమాట. అమ్మాయి ఎంత గ్లామర్గా ఉన్నా ఎంత ఏమున్నా కూడా కళ్యాణ్ కంటూ ఇప్పుడు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. శ్రీజ ఎలిమినేట్ అయ్యాక అబ్బాయికి శ్రీజకి ఉండే బాండింగ్, ఆ అబ్బాయి ఏడవడము, ఆ అబ్బాయి నేను ఒంటరిని అయిపోయానని ఫీల్ అవ్వడము, బికాస్ ఈజ్ వెరీ కిడ్, 23 years, తనుజ ఈజ్ 29, చాలా చిన్న. ఆ అఫెక్షన్కి ఆ లవ్కి అది తెలియట్లా అబ్బాయికి. అంటే కొంతమందికి తెలిసి బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ ఆ అబ్బాయి మామూలుగా యారా ఫ్రెండ్తో ఎలా ఉన్నామో అట్లా ఉన్నాడో అని అనుకుంటున్నాడు. కానీ వీళ్ళు రాంగ్ యాంగిల్లో అమ్మాయిల పిచ్చి అనడం మాత్రం ఇట్స్ ఏ రాంగ్ వర్డ్ పోర్ట్రైడ్ అనమాట. అమ్మాయి చెప్పిన కాంటెక్స్ట్ కరెక్టే, బట్ యూజ్ చేసే వర్డ్, ఆ ఫ్రేజెస్ అనేది చాలా తప్పుగా యూజ్ చేస్తుంది. అదే ఇక్కడ నీకు కండబలం ఉంది కానీ బుద్ధే లేదు నీకు అసలు బుద్ధే వాడవు నువ్వు గేమ్స్లో. రీతు కనీసం ఫౌల్ ఆడడానికైనా ఏదైనా ఫేక్ చేయడానికైనా ఏదైనా చేయడానికైనా అమ్మాయి బ్రెయిన్ వాడుతుంది, కండబలంతో పాటు నువ్వు అది వాడవు అని చెప్పింది. దట్ ఈస్ ఆ వర్డ్స్ అనేవి వీళ్ళు నామినేట్ చేసే తీరు. ఇక్కడ వీళ్ళు వైల్డ్ కార్డ్స్లో ఇప్పుడు నేను రమ్య గురించి ఎస్పెషల్గా మాట్లాడాలి అంటే దొరికిపోతుంది. నువ్వు స్ట్రాటజీగా పవన్ని నామినేట్ చేసావు కరెక్ట్, ఎందుకంటే రీతు కన్నా పవన్ డౌనే, రీతుయే బెటర్. అమ్మాయి ఫిజికల్గాను బాగా ఆడుతుంది, మెంటల్గాను ఆలోచిస్తుంది, అది తప్ప ఒప్ప తర్వాత విషయం, బికాస్ షీ నోస్ ద గేమ్. పవన్ని నువ్వు నామినేట్ చేయాలనుకుని కరెక్ట్, కానీ ఆ స్ట్రాటజీ అనేది తెలిసిపోయేలాగా చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నువ్వు నామినేట్ అవుతావు ఇదే రీజన్ మీద, నాకు బుద్ధి లేదు అన్నావు అని. సో అది వాళ్ళు జాగ్రత్త పడట్లేదు. తర్వాత దాంతో ఎండ్ అయింది మొన్నటి ఎపిసోడు. నిన్నటి ఎపిసోడ్లో మళ్ళీ బాల్ టాస్క్ పడడము, దివ్యల మాదిరి పోరాడి ఆ బాల్ని చేజెక్కించుకుంది. అసలు ఇట్ వాస్ వెరీ గుడ్ ఫైట్. దివ్యల మాదిరి అండ్ రమ్య అండ్ ఆయిషా ముగ్గురు ఆడల మధ్యలో వదిలేసి ఆ ముగ్గురు మొగలు వెళ్ళి కూర్చున్నారు అక్కడ. వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేశారు. దివ్యల మాదిరి పట్టుకుంది, వెళ్ళి సంజనకి ఇచ్చింది. సంజన డైరెక్ట్గా వచ్చి నామినేట్ చేసింది రాము గారిని అండ్ భరణి గారిని, ఇద్దరిని నామినేట్ చేసింది. భరణి గారు ఇక్కడ చాలా ఓవర్గా మాట్లాడాడు, బికాజ్ హీ నో వాట్ మిస్టేక్ హీ డిడ్. ఆయన ఏం తప్పు చేస్తున్నాడో, ఏ ముసుగులో ఉన్నాడో అందరికీ తెలిసి సంజన గారి మీద వాయిస్ రైజ్ చేశాడు. ఎందుకంటే సంజన ఆయనని ఒకనొక టైంలో సిగ్గులేదా అన్నదానికి చాలా వాయిస్ రైజ్ చేసింది. అండ్ గుడ్డు దొంగతనం చేసిన దగ్గర నుంచి ఆయనకి కొంచెం ఆమె మీద పోయింది. అదిగాక బయట దివ్య వచ్చి ఇన్పుట్స్ ఇవ్వడము, సంజనకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ఆమె చేసేవన్నీ జనాలకి కరెక్ట్గానే అనిపిస్తున్నాయి, మీరే ఆమెని ఎట్లయినా సరే ఆమె నెగిటివ్ చేయాలన్న ఇన్పుట్స్ ఇవ్వడము ఇవన్నీ జరిగింది. ప్లస్ అంటే తన వాయిస్ కూడా వినిపించట్లేదు, గేమ్ సరిగా ఆడట్లేదు అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపించినాయి. కాబట్టి కొంచెం వాయిస్ రైజ్ చేసి కావాలని అనిపించింది. అంటే అతనికి ఆల్రెడీ ఉంది కానీ సప్రెస్ చేసుకుంటూ చెప్పారు కదా, నాకు మాట్లాడలేదు అన్నారు. ఈవెన్ సుమన్ శెట్టి అండ్ ఇంకా భరణి వీళ్ళిద్దరు ఈ రోజు వాయిస్ రైజ్ చేశారు కావాలని, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడారేమో. అవును, ఎందుకంటే అది ఇంటెన్షనల్గా ఏదో ఆర్టిఫిషియల్గా ఉందే, కానీ భరణి గారు అరుస్తుంటే ఆయన పాయింట్స్కి వాల్యూయే లేదు. ఎందుకంటే నువ్వు చెప్పే పాయింట్ అని అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. సంజన గారు ఏం చెప్తున్నారు క్లారిటీగా, నువ్వు వెళ్ళి నాగార్జున గారు ఓకే అన్నారు,
నాగార్జున గారే చెప్పారు. అడిగితే వీడియో క్లిప్లో చూపిస్తాను కావాలంటే అని కూడా అన్నారు. ఏమని, కెప్టెన్గా నువ్వు ఆమెను ఇప్పుడు వెంటనే బయటకు పంపించకపోతే నీకు బ్లాక్ మార్క్ వస్తుందేమో అని చెప్పాడు. వెంటనే పంపించకపోతే అంటే వెంటనే పంపించేయనే కదా అర్థం. ఇమ్మీడియట్గా నువ్వు చేసేయనే కదా. ఒక ఆడమ్మే ఆమెకి ప్రాబ్లం ఉంది, 5th మంత్ బేబీని అక్కడికి వచ్చాక ఒక ప్రెగ్నెంట్ అయిన డెలివరీ అయిన 5th మంత్ ఫీమేల్కి, దట్టు ఆమెకు ఒక 35 to 40 ఏజ్ ఉంది, ఫ్యాక్టర్ ఉంది. ఆమెకి లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు వెంటనే భరణికి హ్యాండ్ ప్రాబ్లం ఉంటే దిండు కింద పెట్టుకొని పడుకోవచ్చు. అదే సంజన గారు నీకు పడుకోండి, రేపు పొద్దున్న షిఫ్ట్ అవ్వని అని ఉంటే నీకు బాగానే ఉండేది. అదే చెప్పింది ఆమె. నువ్వు కెప్టెన్గా అన్నీ ఓకే, కానీ నా విషయంలో నువ్వు అన్యాయం చేశావు, అది వేరే వాళ్ళ. రాము ఇక్కడ తప్పు చేశాడు, బట్ ఆర్గ్యుమెంట్ కావాలని ఆర్గ్యూ చేశాడు. రాము ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు, రాము ఒప్పేసుకున్నాడు. భరణి ఆర్గ్యుమెంట్ చేశాడు రాము తరఫున. ఇక్కడ కూడా చూడండి, రాముని నువ్వు ఎట్లా వేస్ట్ క్యాప్టెన్ అంటావు, నువ్వు ఎట్లా అంటావు వేస్ట్ క్యాప్టెన్ అని రాముకి వకాలతా పుచ్చుకొని మాట్లాడాడు భరణి. నీకు చెప్పిన పాయింట్ ఏంటి, నువ్వు చెప్పడం వల్ల నేను అక్కడికి వెళ్ళిపోయాను, అందుకే నువ్వు ఇట్లా డబల్ గేమ్ ఆడుతున్నావు అని డైరెక్ట్గా చెప్పింది. నువ్వు నీ ముసుగులోంచి ఇంకా మాస్క్ తీయకుండా ఆడుతున్నావు అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని డిఫెండ్ చేసుకోవాలి. కానీ అతనికి డిఫెండ్ చేసుకునే ఛాన్స్ లేక రాము అన్న మాట గురించి డిఫెండ్ చేసుకుంది. రాము ఆర్గ్యుమెంట్ కరెక్టేనా? రాము అసలు మాట్లాడలేదు, హీ యాక్సెప్టెడ్. ఎందుకంటే అక్కడ మా సిస్టర్ ఉన్నా అట్లాగే చేస్తాను, సో తన గురించి హౌస్ మేట్స్ అందరిని అడిగాను, యాక్సెప్ట్ చేసి. నా గురించి ఎందుకు అడగలేదు? ఇప్పుడు బర్నీ గారి గురించి నువ్వు అడిగావు, నా గురించి నువ్వు ఎందుకు అడగలేదు? ఎందుకు వెళ్ళి బర్నీ గారిని అడిగావు? ఆబ్వియస్గా మిస్టేక్. అది కదా తనుజ రైస్ చేసింది. తనుజ వెంటనే రైస్, నువ్వు మమ్మల్ని అడగలేదు అంతే. ఎందుకంటే వాళ్ళిద్దరికి మిస్టేక్స్ నాగార్జున గారు ఆల్రెడీ చూపించేశారు. దట్ ఈస్ వాట్ సంజన గారికి పవర్ఫుల్గా పాయింట్ ఉంది. ఆమె గేమ్ ఆడుతోంది. వీళ్ళలాగా వాళ్ళ మాటలు వీళ్ళ ఇప్పుడు ఇమ్మాన్యుల్కి సంజనాకి చూసుకున్నా కూడా ఇమ్మాన్యుల్ గేమ్లో ఎప్పుడు వెళ్ళి ఈమె వేలు పెట్టలేదు, ఈమె గేమ్లో ఇమ్మాన్యుల్ వచ్చి వేలు పెట్టి, ఈమె తప్పు చేసినప్పుడు ఇమ్మాన్యుల్ వచ్చి చెప్పాడు, నువ్వు చాలా తప్పుగా మాట్లాడావు, చాలా వర్డ్స్ లూజ్ చేస్తున్నావు, ఆ గుడ్లు దొంగతనం చేయడం చాలా తప్పు, ఎంతమంది కడుపుతో ఆకలితో పడుకున్నారు అని హీ సెడ్ ఎవ్రీథింగ్. సంజన కూడా వింటది, కానీ ఆమె గేమ్ ఆమెదే, ఈయన గేమ్. ఇక్కడ భరణి రాము తండ్రి కొడుకు, తనూజ భరణి తండ్రి కూతుర్లు, భరణి దివ్య అన్నా చెల్లెళ్ళు. అసలు అన్నా చెల్లెలు సంబంధం ఏంటో కూడా నాకు తెలియట్లేదు. బికాస్ ఒక సిచ్యువేషన్లో వెళ్ళి ఆయన డైరెక్ట్గా వెళ్ళి కిస్ చేశాడు. అసలు అది ఐ డోంట్ నో, అంటే భరణికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందని చెప్పి బయట నాగార్జున సార్ కూడా అట్లా మాట్లాడలేదు, పోర్ట్రే చేయలేదు. అది ఇట్ ఈస్ వర్స్ అనమాట. కళ్యాణ్ కూడా నిన్న రీతు హెయిర్లో చేయి పెట్టి షోల్డర్ నొక్కడం అనేది డైరెక్ట్గా నిన్న ఎపిసోడ్లోనే కనిపించింది. బట్ అవన్నీ బయటకి నెగిటివ్ అవుతున్నాయని వీళ్ళకి తెలియట్లా, ఎందుకంటే కెమెరాలు చూడట్లేదేమో అని అనుకుంటున్నారు. కానీ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అబ్జర్వింగ్. జూమ్ వేసి మరీ చూపిస్తున్నాడు మన బిగ్ బాస్, అసలు మేము మామూలుగా కూడా కాదు. దాంతో మళ్ళీ దివ్యల మాదిరి గారు ఏం చేశారు అంటే, నేను భరణిని నామినేట్ చేస్తూ రాముని సేవ్ చేస్తున్నాను అని చెప్పింది అనమాట దివ్య. బికాస్ దివ్యల మాదిరి గారి పాయింట్, ఎందుకంటే మీరు బంధాలు పెట్టుకొని ఆడుతున్నారు, మీరు ఇవి చేస్తున్నారు, సో డైరెక్ట్గా మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అన్నారు. భరణి గారు దానికి కూడా వాదించారు, అన్నీ చేశారు. నేను నామినేట్ చేస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే ఏంటని బిగ్ బాస్కి చెప్పేసి వెళ్ళి కూర్చుంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వీళ్ళందరికీ ఒక భయం అనేది స్టార్ట్ అయింది. అది భయం స్టార్ట్ అయినా మొక్కల్లో తెలిసిపోతుంది. ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేస్తున్నారు, న్యాచురల్గా రావట్లా ఆ పెయిన్. ఎక్సెప్ట్ తనూజ. ఈ 2 days నామినేషన్స్లో తనూజ ఒక్కటే మళ్ళీ ఫస్ట్ 2 weeksలో కనిపించింది, తనూజలా కనిపించింది. టఫ్ ఫైట్ ఇచ్చారు ఆయిషా అండ్ తనూజ నిన్న, అసలు బీభత్సం అది. సో నిన్న నెక్స్ట్ మళ్ళీ బాల్ పట్టుకుంది, గౌరవ్ పట్టుకున్నాడు. గౌరవ్ పట్టుకొని రీతుకి ఇచ్చాడు. రీతు వచ్చి నామినేషన్ రాముని చేసింది, నామినేషన్ రీతు. సో రాముకి చెప్పాల్సిన పాయింట్లన్నీ, సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఇది చేసావు, అది చేసావు, ఇన్ని మాట్లాడావు అని చెప్పింది. నెక్స్ట్ దివ్యాకి చేసింది. దివ్యాకి చేసిన అసలు ఆ నామినేషన్ ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్. దోశ పెట్టలేదని నామినేట్ చేసింది. ఇంకా అమ్మాయికి ఇక్కడ పాయింట్లు లేవు అని చెప్తుంది. ఎందుకు పాయింట్లు లేవు? ఎందుకు భరణి గారి మీద నువ్వు నామినేట్ చేయలేదు? సంజన విషయంలో నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? సంజన అదే బెట్ టాస్క్లో ఆడవాళ్ళందరూ ఒకే సైడ్ ఆడండి, రీతు నువ్వు సపోర్ట్ చేయి అని చెప్తున్న సంజన, నువ్వు సంజనకు అలా జరిగింది, సంజన కోసం నువ్వు హెయిర్ సాక్రిఫైస్ చేసిన అమ్మాయివి, సంజనకి ఎందుకు నువ్వు వాయిస్ రైస్ చేయలేదు అంటే అది ఫేకేగా, అంతే కదా. ఇప్పుడు నలుగురు భరణి గారు ఈ $1 త్యాగం చేశాడు, అండ్ తనూజ కాఫీ త్యాగం చేసింది, ఇమ్మాన్యుల్ కెప్టెన్షిప్ త్యాగం చేశాడు, రీతు హెయిర్ కట్ చేసింది.
సంజనాని బయటికి పంపించేస్తున్నారని నాగార్జున గారు ఆ రోజు అందరి ముందు సాటర్డే ఎపిసోడ్లో చెప్పినప్పుడు అవును సార్ మేము ఆ రోజు మాట్లాడలేదు అని ఎందుకు వాయిస్ రైజ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు బర్నీ గారిని ఎందుకు నామినేట్ చేయలేదు అని దివ్యాని వెళ్ళి దివ్యతో ఆ అమ్మాయికి ఏదో ఒక గొడవ అయింది, దానికోసం ఫుడ్ వాంటర్గా నువ్వు వేస్ట్ అంటే దోశ పెట్టలేదని ఇంట్లో ఉండకూడదా, అసలు ఈ నామినేషన్. దానికి గౌరవ్ నేను రాముని సేవ్ చేస్తాను దివ్యాని నామినేట్ చేస్తానని చెప్పి దివ్యాని నామినేట్ చేశాడు. దోశ కోసం దివ్యాని నామినేట్ చేయడం ఏంటి అంటే వాళ్ళ స్ట్రాటజీస్ అక్కడ ఫెయిల్ అయినాయి. ఎందుకంటే ఈ నామినేషన్ అసలు ఓతుపాస్ నామినేషన్ అసలు మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ నామినేషన్ ఆయిషా సుమన్ శెట్టిని సెలెక్ట్ చేయడం, దానికి మధ్యలో వీళ్ళు మాట్లాడుకున్నారు అంటే వీళ్ళు తెలుసుకున్నారు ఎవరెవరి దగ్గర ఏమేమి పాయింట్స్ ఉన్నాయని స్ట్రాటజీ వాడారు. సో వీళ్ళందరూ ఏమనుకున్నారు అంటే మనందరిలో ఒకరికి ఛాన్స్ రావాలి, ఎందుకంటే మా పాయింట్స్ మాకున్నాయి, మాకు చెప్పుకునే ఛాన్స్ రావాలి. బిగ్ బాస్ 6 మందిని నామినేట్ చేయమంటే మన 6 మందికి ఛాన్స్ వస్తుంది అని మాట్లాడుకున్నారు. ఎవరు బాల్ పట్టుకున్నా మీరు ఒకసారి ఆ ఛాన్స్ వచ్చేసాక ఇంకొకరికి ఇవ్వండి అని మాట్లాడుకున్నారు. కానీ గౌరవ్ కొంచెం డిఫెండ్ చేశాడు. డిఫెండ్ చేశాక గౌరవ్ అంతటి మళ్ళీ వెళ్ళి తీసుకో ఆయిషా అని ఇచ్చాడనమాట. ఆ పాయింట్ తనుజాకి రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఈ అమ్మాయి వేసిన పాయింట్స్ అసలు బిగ్ బాస్ హిస్టరీలో ఇంతవరకు ఇలాంటి కంటెస్టెంట్ ఏ పాయింట్స్ వెళ్ళదు ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు. అమ్మాయి డైరెక్ట్గా వచ్చి చూడు తనుజ, నేను ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చా, నాకు తెలుసు గేమ్ ఎలా ఉంటుందో, నాకు తెలుసు ఎట్లా ఆడాలా, నేను ఇండివిజువల్ ప్లేయర్, నాకు గట్స్ ఉన్నాయి, స్ట్రెంగ్త్ ఉంది, అన్నీ ఉన్నాయి, నేను నిన్ను డైరెక్ట్గా నామినేట్ చేస్తున్నా. రీజన్ నువ్వు చూపించే ఫేవరిజంలో మిగతా ఆడవాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. అంటే నీకు ఒకసం ఫేవరిజం చూపిస్తున్నప్పుడు మిగతా వాళ్ళ గేమ్ అంతా పోతుంది, అతని గేమ్ కూడా పోతుంది అని చెప్పి పాయింట్ చేసింది. చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్, నువ్వు సీరియల్ చాలా బాగా వస్తున్నాయి స్టార్మాలో, ఇక్కడ నువ్వు చూపించాల్సిన అవసరం లేదు, సీరియల్ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి నీ క్యారెక్టర్లో నువ్వు ఉండు. థర్డ్ పాయింట్, మీరందరూ అనుకుంటున్నారేమో బిగ్ బాస్ అంటే ఒక నాన్న లవ్వరు ఉంటే సరిపోతుంది, ఫైనల్ దాకా వచ్చేయచ్చు అనుకుంటున్నారేమో, అవన్నీ నడవవు, వాటి నుంచి బయటికి రండి, ఆ బంధాలన్నీ వదిలేసి రండి, ఏం మాకు లేరు ఆ ఫ్యామిలీ, మేమందరిని వదిలేసి రాలేదా, ఇక్కడ మీకు బంధాలు ఏర్పరచుకుంటే నీ గేమ్ వస్తుంది అనుకుంటున్నారు, అవన్నీ నేను ఒప్పుకోను అని చెప్పింది. దిట్ ఈస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్స్, ప్రతి ఒక్క పాయింట్ వ్యాలిడ్గానే చెప్పింది. నువ్వు బర్నీ గారి సపోర్ట్ తీసుకుంటున్నావు, నీకు వచ్చింది 2 ఒకటి ఏడుస్తావు లేకపోతే అరుస్తావు, దేనికి అరుస్తావో తెలియదు, దేనికి ఏడుస్తావో తెలియదు. నువ్వు ఏడవడం వల్ల వాళ్ళందరూ సింపతి చూపించేస్తున్నారు, నీకు సపోర్ట్ చేస్తున్నారు. కనీసం నీ సారీ నలిగిందా బెడ్ టాస్క్లో, నువ్వు అసలు ఒక్క టచ్ చేసావా, ఒక్కరిని తాకావా, అక్కడ అందరూ నీకే సపోర్ట్ చేశారంటే తనుజ నేను మాట్లాడతాను అని చెప్పి అమ్మాయి కౌంటర్ వేయడం స్టార్ట్ చేసింది. ఎస్, ఆ అమ్మాయి కౌంటర్లు కూడా అమ్మాయికి ఏంటంటే ఒకటి అర్థమైపోయింది, సో నా గురించి బయట పాజిటివ్ ఉంది బట్ ఈ విషయాలు నెగిటివ్ అవుతున్నాయి. సో ఈ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎవరైతే టాప్ 1 కంటెస్టెంట్స్ ఉంటారో ఆ కంటెస్టెంట్ని టార్గెట్ చేస్తారు బయట నుంచి వచ్చినప్పుడు. సో నన్ను టాప్ 1లో ఉన్నాను, సో తనకి క్లియర్ వచ్చేసాక నేను ఇప్పుడు ఎట్లా కౌంటర్ ఇవ్వాలి, ఆ కౌంటర్ విషయంలో షీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ అనమాట. సో నువ్వు ఇండివిజువల్, ఈ అమ్మాయి ఒక దగ్గర లాక్ అయిపోయింది, నేను ఇండివిజువల్ ప్లేయర్ని నువ్వు కాదు అనింది. నువ్వు ఇండివిజువల్ ప్లేయర్వి కాదు అన్నప్పుడు ఇప్పుడే జరిగింది కదా, నువ్వు బాల్ కోసం ఏడ్చుకుంటూ వెళ్ళావు, అది ఇదంటే దానికి ఈ అమ్మాయి కూడా కౌంటర్ ఇచ్చింది. నేను ఏడవలేదు, మనం అందరం ఒక మాట అనుకున్నాము మేము గ్రూప్ అంతా కూడా, అది వాళ్ళని నిలబెట్టలేదని నాకు చిరాకు వచ్చింది. బికాస్ వీ షుడ్ బీ ఆన్ సమ్ డేస్ వరకు మనం యూనిటీగా ఉండాలి, తర్వాత ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాము అని అనుకున్నాం, బికాస్ మీరేంటో మాకు అర్థం అవ్వాలి కదా అనింది. తర్వాత ఆ అమ్మాయి ఇచ్చిన కౌంటర్ ఒకటే, నాకు ఫేవరెటిజం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. ఆ అమ్మాయి చేసిన పనుల్ని ఆ అమ్మాయి కాంట్రడిక్షన్గానే చెప్పుకుంది, ఎందుకంటే తను యాక్సెప్ట్ చేయకుండా డిఫెండ్ చేసుకుంది. కానీ జనాలందరికీ తెలుసు ఆ అమ్మాయి అవన్నీ చేసింది అని. బట్ ఇక్కడ నా సపోర్ట్ ఈ డిస్కషన్లో ఏంటి అంటే తనూజ ఈజ్ బ్యాక్, తనకు అర్థమైపోయింది ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో పెట్టింది. మధ్యలో బర్నీ గారు లేచి మాట్లాడడం అనేది అసలు వేస్ట్ పాయింట్, ఆయన అసలు పాయింట్సే వేస్ట్, సంబంధమే లేదు. సో దీంతో నామినేషన్స్ ప్రక్రియ అంటే నేను తనూజాని నువ్వే నా టార్గెట్, నువ్వు ఇంకా ఇలాగే బిహేవ్ చేసావంటే ప్రతి వీక్ నేను నీకు ఎదురొస్తూనే ఉంటాను, నిన్ను మార్చేదాకా, నువ్వు మాస్క్లోంచి బయటకు వచ్చేదాకా నేను వస్తూనే ఉంటానని చెప్పి అమ్మాయి నేను తనూజాని నామినేట్ చేస్తున్నానని చేసేసి వెళ్ళి కూర్చుంది. సుమన్ శెట్టి ఏదైతే తనూజాని నామినేట్ అవ్వాలి అని అనుకున్నాడో, సో సుమన్ శెట్టి యాక్చువల్గా సంజన గారికి తనుజాకే చెప్పాడు. సంజనాకి చెప్పిన రీజన్, మేడం మీరు గొడవ జరుగుతుంటే నవ్వుతున్నారు మేడం, అది నాకు నచ్చట్లేదు అంటే క్యారెక్టర్ అయ్యా నేను నవ్వుతాను అనింది అమ్మాయి. సో అది అసలు రీజనే కాదు అని తనుజాని నామినేట్ చేసింది, బికాస్ షీ వాంట్స్ టు కీప్ ద పాయింట్ ఇన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆయిషా, ఎందుకంటే తనకు తెలుసు ఎలా గేమ్ ఆడాలి అనేది. తర్వాత కళ్యాణ్కి ఒక
పవర్ ఇచ్చాడు, వీళ్ళందరిలో ఒకరిని నామినేట్ చేయంటే రాముని నామినేట్ చేశాడు బికాస్ ఆఫ్ దట్ సంచాలక్ రీజన్. అండ్ సంజన గారి విషయంలో కూడా తను స్టాండ్ తీసుకున్నాడు. ఇక్కడ ఫైర్ స్టామ్స్ అని పెడుతున్నారు, కానీ నిజంగానే వాళ్ళు ఫైర్ స్టామ్స్ లాగే ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర కూర్చొని మాట్లాడుతూ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు తప్ప వీళ్ళు ఇవ్వట్లా. నేను లైవ్ చూస్తాను కాబట్టి లైవ్ నాకు తెలుసు. నిన్న కూడా ఆయిషా, సంజన, ఇమ్మాన్యుయల్ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంది, కానీ అమ్మాయి ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీకు నలుగురు చేసిన సాక్రిఫైజెస్ అన్నీ ఫేకే, గుర్తుపెట్టుకోండి, మీరు వాటి మాయలో పడి మీ గేమ్ని మార్చుకోవద్దు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అది ఈరోజు వస్తుంది మనకు టెలికాస్ట్లో, ఇంకా ప్రోమో కూడా రాలేదు. అండ్ దివ్యల మాధురి గారు స్టార్టింగ్ డే నుంచే అటెన్షన్ ఇస్తున్నారు. ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలకైనా గొడవ పెట్టుకుందాం, ఇది చేద్దాం అది చేద్దామని అటెన్షన్ అయితే ఇస్తున్నారు ఆయన. సో ఆమె సో నిన్న దివ్యతో గొడవ కానీ, నిన్న కళ్యాణ్తో గొడవ కానీ, ఈరోజు ప్రోమోలో దివ్యతో గొడవ. బట్ ఓవర్ గొడవలు పెట్టుకుంటే ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఉమాదేవి గారు, కరాటే కళ్యాణి గారు వీళ్ళు ఎట్లాగే గొడవలు పెట్టి, హేమ గారు వీళ్ళందరూ ఇట్లే గొడవ పెట్టుకొని జనాలకు చాలా చిరాకు వచ్చేసి వెళ్ళిపోయింది. వాయిస్ రైజ్ చేయడం కాదు, పాయింట్ ఎక్కడ ఉండే దగ్గర రైజ్ చేయాలి. నిన్న పాయింట్ కరెక్ట్, ఈరోజు పాయింట్ కొంచెం తప్పు అనిపించింది. ఎందుకంటే ఎపిసోడ్ చూడలేదు, ఇంకా ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు లైవ్లో వస్తుంది అది జరిగింది. సో నెక్స్ట్ అబ్బాయి గౌరవ్ అనే అతను తెలుగులో నేర్చుకుంటాం. నిఖిల్ నాయర్ పాయింట్స్ చాలా బాగున్నాయి. అబ్బాయి మాట్లాడడము, ఎవరితో ఎట్లా డీల్ చేయాలనడము, అందరితో మింగిల్ అవ్వడం బాగుంది. రమ్య మోక్ష కొంచెం లూజ్ టంగ్, అది తగ్గించుకోవాలి. సాయి ఇంకా మింగిల్ అవ్వలేదు, సాయిని చూపించట్లేదు, ఆ ఇన్పుట్ అనేది రావట్లేదు అనమాట. ఆ ఫుటేజ్ అనేది సాయిది ఎందుకు చూపించారు, మేబీ ఫిజికల్ ట్యాక్స్ ఏమైనా గేమ్ పెట్టినప్పుడు తెలుస్తుంది. అండ్ మీరు ఇందాక ఒక మాట కూడా అడిగారు, శ్రీజ రీఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది ఇంకా బిగ్ బాస్ డెసిషన్ తీసుకోలేదు. రీఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉంది అంటున్నారు దాంట్లో. అండ్ ఈరోజు ఒక క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో అసలు అద్భుతంగా తనూజ వర్సెస్ ఆయిషా బీభత్సంగా కొట్టుకున్నారు, మామూలుగా కూడా కాదు. సో అసలు అది మీరు అది లైవ్లో చూస్తే తెలుస్తుంది. అసలు వైల్డ్ కార్డ్స్ ఇంత వైల్డ్గా ఉంటారా అని వాళ్ళకే బెంబేలు ఎత్తిపోయింది అనమాట. షీఈస్ గివింగ్ వెరీ టఫ్ కార్డ్ అండ్ షీఈస్ లుకింగ్ ఆల్సో గుడ్. నాకు తెలిసి ఈ సీజన్కి లేడీ విన్నరే ఉంటారని అనిపిస్తుందండి. ఎందుకంటే మొగాళ్ళు అసలు మాట్లాడట్లా, అసలు మొగాళ్ళే మాట్లాడట్లా. ఎందుకంటే వాళ్ళు కదా వయసు చేయాలి మొత్తం. అసలు అది మొత్తం ఆడవాళ్ళ సంతా. ఇది అసలు యాక్చువల్గా లేడీ బిగ్ బాస్ అని పెట్టి ఓన్లీ ఫీమేల్స్ని వదిలేసి ఉండాల్సింది అనిపించింది. వాయిస్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. యాక్చువల్గా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి కొన్ని టాస్క్లో మన శోభ వస్తుంది లోపలికి. శోభా శెట్టి ఈస్ కమింగ్ అనమాట. ఇంకా శోభ వస్తే ఎలా ఉంటుందో మనకు లాస్ట్ సీజన్లోనే అర్థమైపోయింది. ఈ సీజన్లో ఇంకెంత అద్భుతంగా ఉంటుంది అనేది మనం చూడబోతాము. సీజన్ 6 పల్లవి ప్రశాంత్ దాంట్లో అనుకుంటా శోభా శెట్టి, ప్రియాంక జైన్ వీళ్ళు ఉండింది. ఆ అమ్మాయి మళ్ళీ వస్తుంది. అండ్ హరితేజ గారు ఈస్ కమింగ్ అని ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టి వాళ్ళకి ఒక పవర్ ఇచ్చి వెళ్తారు అని చెప్పి. ఈ వైల్డ్ కార్డ్స్ అందరికీ కొన్ని పవర్స్ ఇచ్చున్నారు. ఆ పవర్స్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది ఈ వారంలో తెలిసిపోతుంది. బికాజ్ ఎందుకంటే వాడు అవి ల్యాక్ చేశాడు అనుకోండి, వీళ్ళు గేమ్ ఇంకా బాగా ఆడుతున్నప్పుడు వాటిని పెట్టి కూడా వేస్ట్ అవుతాయి. సో ఈ వీక్లోనే అవి ఫినిష్ చేసేస్తారు. బట్ సీజన్ 9 ఏదైతే అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని స్టార్టింగ్లో అనుకున్నామో, ఈ క్రాప్నంతా తీసుకొచ్చారు, అగ్ని పరీక్షనే చూడలేకపోయాను ఆయన అని. బట్ ఇప్పుడు మాత్రం అద్భుతంగా ఉంది బికాస్ ఆఫ్ దస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. అండ్ ఇంకా ఎక్కువ ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్ టీఆర్పీ భల్లా అనిపిస్తుంది స్టార్ మాకి. ఓకే, ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉండొచ్చు? దివ్య ఆర్ మన రాము, వాళ్ళిద్దరిలో ఒకరు ఉంటారు. మోస్ట్లీ దివ్యానే అవుతుంది. రాముకి వాయిస్ లేదండి, దివ్యకు వాయిస్ ఉంది. రాము ఒక తండ్రి చాటు బిడ్డలాగా చిన్న కిడ్ లాగా ఉంటున్నాడు. బట్ రాముకి బయట సపోర్ట్ ఎక్కువ ఉంది. కానీ దివ్య లోపలికి వచ్చి తనూజ అండ్ భరణి గారి గేమ్ పాడు చేసిందన్న ఒక ఫీలింగ్లో తనూజ ఫ్యాన్స్ ఉండిపోయారు. తనూజ నామినేషన్స్లో లేకపోతే ఖచ్చితంగా భరణి గారికి ఓట్స్ పడతాయి. తనూజ నామినేషన్స్లో ఉండింది ఇప్పుడు. ఎందుకంటే తనూజకి ఓట్ చేయాలి, భరణి గారికి ఓట్ వేయాలి. భరణి గారి ఫ్యాన్స్ భరణి గారు చేసేస్తారు. భరణి ఒకవేళ నామినేషన్లో లేకపోతే ఖచ్చితంగా భరణి గారి ఓట్స్ దివ్యకి పడతాయి. కానీ భరణి ఉన్నాడు, దివ్య ఉంది, తనుజ ఉంది, ముగ్గురు ఉన్నారు. ఫ్యామిలీ ఉందన్నమాట దాంట్లో. రాము కూడా ఉన్నాడు. మొత్తం తండ్రి, కొడుకు, కూతురు, చెల్లి అందరూ వచ్చేసారు నామినేషన్లోకి. సో వీళ్ళ నలుగురిలో ఎవరిని సేవ్ చేస్తారు? చేయదని సుమన్ శెట్టి గారికి అంటారా, ఆయన ఫ్యాన్స్, ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిన్న ఈరోజు మన ఓటింగ్ చూసుకుంటే తనుజ గారు ఈజ్ ఆన్ ద టాప్, భరణి గారు సెకండ్ ఉన్నారు, సుమన్ శెట్టి థర్డ్లో ఉన్నారు, దివ్య అండ్ రాము డేంజర్ జోన్లో ఉన్నారు, లాస్ట్ దాంట్లో ఉన్నారు యాక్చువల్గా. సో దివ్యకి రాముకి మధ్యలో వార్ జరుగుతుంది. మధ్యలో ఎవరైనా పవర్ సేవింగ్ డిమాన్ పవన్ కూడా ఉన్నాడు. డిమాన్ పవన్, దివ్య నిఖిత అండ్ రాము ఉన్నారు. సో పవర్ సేవ్ చేసేది ఒక అస్త్ర ఇచ్చున్నారు కదా, అది
ఎవరికి యూస్ చేస్తాడా ఇమాన్యుల్, ఆర్ఎల్స్ మన సాయికి ఒక పవర్, ఇమ్యూనిటీ పవర్ ఒకటి వచ్చింది, సాయికి ఒకటి ఇచ్చారు ఒక పర్ల్, అది ఎవరిని సేవ్ చేస్తారనేది మనకు ఈ రాబోయే వీక్స్లో తెలుస్తుంది. బట్ అట్లీస్ట్ వచ్చిన వాళ్ళలో ఎవరు నామినేషన్లో లేరు కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి అనిపిస్తుంది. బికాజ్ వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది కాబట్టి. సో బట్ దిస్ వీక్ అండి, సండే నుంచి మండే, ట్యూస్డే, ఈ 3 రోజులు మాత్రం చాలా బాగా అనిపించింది. వీ వాంట్ టు సీ. చాలామంది లైవ్ చూడని వాళ్ళు కూడా లైవ్లో అసలు వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారని కూడా చూస్తున్నారు. ఎందుకంటే లైవ్ ఎవరి నుంచి చూడరు బేసికల్గా. అన్కట్స్, ఎక్స్ట్రా కట్స్ అవన్నీ కూడా చూస్తున్నారు అనమాట. బట్ సీజన్ని నిజంగా బిగ్ బాస్ టీం మంచి కంటెస్టెంట్స్ని లోపల తీసుకొచ్చి రసవత్తరంగా చేసింది. ఓకే నోహల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.